ఆర్పి గారి గురించి ఏం చెప్పాలని ఎక్కడ మొదలు పెట్టాలని నాకు సందేహం. నేను సాంసరావు రత్నపల్లి చిత్రాన్ని అంటే ఇది కింద బిల్డింగ్ కింద 2 బ్యాగులు వేసుకొని ఆ బ్యాగులు ఎక్కడ ఉన్నాయంటే బట్టలు ఉన్నాయి. ఇప్పుడు లేదు కాదు తిన్నిస్తే కూర్చుంది. ఆయన ఫస్ట్ చూసి నా పేరు మమ్మల్ని ఇద్దరు చూసి అడిగాడు సార్ రత్నపల్లి ఇంకా రత్నపల్లి దగ్గర ఎంతో అంటే ఎటు కూడా ఉందో సాంస్కృతిక కోరుకోవడం అంటే మా ఊరు కూడా అర్థం సార్ ఇది ప్రిన్సిపల్ గారు కలిసాము. అప్పుడు నేను సాంస్కృతికి వైద్యుడి గారు కలిసాము. కలిసినప్పుడు అదే మీరు వైద్యమాలు షూ అన్ని అడిగాడు. మా దగ్గర ఏమి కిందకు వస్తుంటే హ్యాపీ గారు కలిసాము. కలిసి ఆయన చదువు గారు చెప్పినట్టు వెళ్ళి మళ్ళీ ఆయన మొత్తం మాట్లాడి వాడికి ఆర్డర్ చేయడం మళ్ళీ నువ్వు ఎన్ని పెట్టిందని చెప్పి కొట్లాడి వీళ్ళిద్దరు నా వార్డ్ లోకబెరి కింద అని చెప్పి ఆయన ఫోర్స్ చేసి మమ్మల్ని ఇద్దరు ఆయన కింద లోకబెరి ఆర్పి గారి గురించి చెప్పడానికి ఏంటంటే ఆర్పి గారు నాకు ఇది లైక్ ఫ్యామిలీ మెంబర్. ఆయన బాబాయ్ అవుతాడా అమ్మ అవుతాడా ఏదో. ఆర్పి గారు నాకు తెలిసి పెద్ద అనార్కిస్ట్ ఆర్పి గారు. సో ఆర్పి గారు అనార్కిజాన్ని ఇందులో నేను మేడం గారు ఆర్పి గారు మేడం గారు సంజీవ్ అనుకుంటాను నేను. సో ఆర్పి గారి గురించి హిస్టరీ గురించి చెప్పారు చాలా మంది. ఇప్పుడు అన్న కానీ ఆర్పి గారికి శ్రీశ్రీ అంటే హిస్టరీ ప్రేమ. ఆర్పి గారు శ్రీశ్రీ ఆర్పి గారు మరో శ్రీశ్రీనివాస్ ఉండేవారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా శ్రీశ్రీ ఒక నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇక శ్రీశ్రీ పద్యాలు మొదలుపెట్టారంటే మొత్తం మహాప్రస్థానం మొత్తం సగం అయిపోయిన పెట్టారు. 2 గంటలు 3 గంటలు. సో ఆర్పి గారు నేనైతే లేడని అనుకోవట్లేదు బికాస్ అనేది. సో ఇన్స్పిరేషన్ అనేది ఆర్పి గారి గురించి అందరూ చెప్తున్నారు. ఆర్పి గారి గురించి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్చన్ నాయక్ అని చెప్పేసి మా బ్యాచ్మెంట్ బీకామ్ ఆయనకి అకౌంట్స్ ఆర్పి గారి వల్లే హిస్టరీ నేర్చుకుని హిస్టరీలో యూపీఎస్ రాసి సివిల్ సర్వీస్ హిస్టరీ ద్వారా సివిల్ సర్వీస్ చేస్తున్నారు. అట్లా అదర్ దాన్ బిఏ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్సే కదా ఆర్పి గారు. అట్లా కంప్లీట్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న శ్రీనివాసరావు స్టూడెంట్స్ ఆర్పి గారు. ఆయన ఎప్పుడు ఇద్దరు కొట్టాడుకుంటారు. కానీ ఇప్పటికీ ఆర్పి గారు అంటే ఇప్పుడైతే అడ్వాన్స్ బ్యాచ్ అట్లా ఆర్పి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మా బ్యాచ్ ఆల్మోస్ట్ రిటైర్ అయిన వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టూడెంట్స్ ఉంటాడని అనుకోరు. అండ్ మోరోవర్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ముందు రెస్పాండ్ అవ్వడు. ఆయన నో చెప్పడం వల్ల ఆర్పి ఏదన్నా ఏ పని అయితే ఓకే అలవాటు ఆయన ఉన్న అలవాటు ఏంటంటే బెంగళూరు వస్తున్నారు కానీ నాకు చేసి ఫోన్ ఉంటారు. ఆయన ఫోన్లో ఈ పనులు చెబుతుందంటే నా ఫోన్లో ఇదే ఉంటుంది లాస్ట్ 3-4 years. ఇప్పుడు ఎవరు వస్తారంటారు అదే అది ఇంపార్టెంట్. అది ఆయన ముందు నా తత్వం ఏంటంటే స్పందించకుండా ప్రశ్నించకుండా మారండి. సో ఆర్పి గారి గురించి ఎక్కువ ఎంత మాట్లాడాలంటే ఒక డే కూడా సరిపోదు. అదే డిస్కషన్ డిస్కోర్స్ లాంటి అడిగిస్తున్నట్టు నక్సలైట్లు ఎందుకు కలవాలంటే ఆయన ఒకసారి మేము అడిగాను నక్సలైట్. నేను నక్సలైట్ కలిసి నువ్వు కలిస్తే నేను అక్కడ సర్వైవ్ కాదు ఉండేవాడు కాదు ఎక్కువ రోజు. అందుకే బయటకు ఆయన పిచ్చి ప్రేమ జడ్జి చెప్పినట్టు ఉస్మాన్ యూనివర్సిటీ రీబ్రాండ్స్ ఈ 2 పిచ్చి ప్రేమ ఉస్మాన్ యూనివర్సిటీ. ఆయనకి బాగా ఇష్టమైన ఇంకొకటి దాసరి రంగారు సార్ కృష్ణమాచార్య. ఆయన ఒక పద్యం ఎప్పుడు పాడుతుండేవాడు ఆచార్య సముద్ర గర్భం అని చెప్పేసి. అది ఇంకొక శ్రీ కవిత పాఠశాల చాలా ఇష్టం ఆయన. పాఠశాల ఈ కవితలు తర్వాత ఇంకొకటి ఏంటంటే జాషువా గురించి ఆర్పి గారు మాట్లాడినప్పుడు మేము ఎప్పుడు ఫ్రీక్వెంట్ కలుస్తుంది కాబట్టి జాషువా గురించి చెప్పాడు. జాషువా మొసాది వాటి పద్యాలు ఆయనకి బాగా ఇష్టం. నాకు పద్యాలు పాడని పాడేస్తుంది కాబట్టి. సో ఆర్పి గారు గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పాలని కానీ నాకు నాట్ గెట్ ఎమోషనల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్. అందరికీ ధన్యవాదాలు.